నీవు ఆశీర్వదించబడాలంటే దేవుడు నిర్ణయించిన స్థలంలోనే ఉండాలి. దేవుడు నీ కొరకు ఉద్దేశించిన స్థలానికి వెళ్ళాలి. అబ్రహాముకి ఏమన్నాడు? నీవు ఉన్న స్థలంలో నుంచి లేచి రా. నీవు లేచి వస్తేనే, అన్నింటినీ విడిచి వస్తేనే నేను నీతో చెప్పిన ఆశీర్వాదం నీ మీద కుప్పరిస్తా. ఈరోజు నా పలుమార్లు దేవుడు స్థలం గురించి మాట్లాడుతున్నాడు, గమనించండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? దేవుడు నీ కొరకు నిర్ణయించిన ఆశీర్వదించబడిన స్థలంలో ఉన్నావా? లేదా దేవుడు నీ కొరకు నిర్ణయించబడని శాపగ్రస్తమైన స్థలంలోనే ఉండి ఇంకా దేవుడు నా జీవితంలో ఎప్పుడు కార్యాలు చేస్తాడు అని ఎదురు చూస్తున్నావా? దేవుడిని నిందిస్తూ ఉంటే, దేవుడు చెప్పకుండా నీ ఏ స్థలానికైనా భ్రమపరిచే ఆత్మ ద్వారా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఒక రోజున నువ్వు మోసపోయావని అక్కడి నుంచి దేవుడు నిన్ను మళ్ళా తిరిగి ఏ స్థలంలో నిన్ను ఆశీర్వదించాలనుకున్నా ఆ స్థలాన్ని తిరిగి తీసుకొని వస్తాడు. నయోమి లాగా. హల్లెలూయా. నయోమి జీవితం కూడా అంతే. నయోమి ఉండాల్సిన స్థలంలో ఉండకుండా, బెత్లెహేములో ఉండకుండా, రొట్టెల గృహంలో ఉండకుండా, సమృద్ధి కలిగిన ప్రాంతంలో ఉండకుండా, దేవుడు కలిగిన దేశంలో ఉండకుండా, తన కొరకు దేవుడు నిర్ణయించిన స్థలంలో ఉండకుండా ఏవేవో భయాలు భ్రమలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. గాడ్ బ్లెస్ యు మై సన్. మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమైంది? ఉన్నవన్నీ పోగొట్టుకొని మరలా తిరిగి ఎక్కడికి రావాల్సి వచ్చింది. దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఆమె కొరకు ఏ స్థలాన్ని నిర్ణయించాడో ఆ స్థలానికే తీసుకొని వచ్చాడు. అక్కడ మరలా ఆమెకు న్యూ సీజన్ ని నిర్ణయించాడు, నూతన కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలంలో తన మనవ సంతానముతో మరలా అదృష్టవంతురాలిగా ఉండేటట్టుగా దేవుడు తన జీవితాన్ని మార్చివేశాడు. అందుకే నేను అంటున్నాను, నా దేవుడు నీ స్థితిని మార్చివేయగలడు. నా దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు. నా దేవుడు నీ జీవితాన్ని నూతన పరచగలడు. నా దేవుడు నీ గత జీవితాన్ని పూర్తిగా మరుగు చేసి ఒక కొత్త కథను నీలో సృష్టించగలడు. కొన్నిసార్లు మన తప్పిదాల వలన శాపగ్రస్తులుగా అయిపోయి ఉంటాం. అయితే లేచిరా దేవుడు నిర్ణయించిన స్థలానికి, లేచి వెళ్ళు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి. నీ కొరకు అక్కడ ఉద్దేశించినటువంటి ఆశీర్వాదాలు ఎదురు చూస్తా ఉన్నాయి.